ఓం శ్రీ మహాగణాధిపతే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమ. మహాభారతం 14వ భాగం. భగీరథుని తపస్సు. అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని తరువాత అతడి కుమారుడు భగీరథుడు రాజ్యపాలనకు వచ్చాడు. కొంతకాలం భగీరథుడు జనరంజకంగా రాజ్యం చేశాడు. సగరుని వృత్తాంతం తెలుసుకున్న భగీరథుడు సాగరాన్ని జలంతో నింపాలనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి గంగను గురించి ఘోర తపస్సు చేసి ఆమెను ప్రత్యక్షం చేసుకున్నాడు. భగీరథుడు గంగాదేవిని, అమ్మా, నీవు దేవమార్గాన్ని వదిలి భూమికి రావాలి, సాగరాన్ని జలంతో నింపాలి, సగరపుత్రులకు మోక్షం కలిగించాలి అని కోరాడు. గంగాదేవి, అలాగే వస్తాను, కానీ నా ఉద్ధృతిని భరించే శక్తి ఒక్క పరమశివునికే ఉంది, కనుక నువ్వు శివుడిని ప్రసన్నం చేసుకో అని చెప్పింది. తరువాత భగీరథుడు కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్థించాడు. శివుడు భగీరథుని కోరిక మన్నించి, నీవు గంగను తీసుకురా, నేను భరిస్తాను అన్నాడు. మరలా భగీరథుడు గంగను ప్రార్థించాడు. గంగ భగీరథుని వెంట భూమికి దిగివచ్చింది. శివుడు తన జటాజూటంలో ఉద్ధృతంగా దుముకుతున్న గంగను ధరించాడు. తరువాత గంగ భూమి మీదకు వచ్చి సాగరాన్ని నింపింది. అప్పటి నుండి గంగా నదికి భాగీరథి అనే నామం వచ్చింది. రోమసుడు గంగావతరణం గురించి ఈ విధంగా ధర్మరాజుకు వివరించాడు. తరువాత ధర్మరాజు గంగ, నంద, అపరనంద నదులలో స్నానం చేశాడు. ఆ తరువాత వారు హేమకోట పర్వతాన్ని చేరుకున్నారు. అక్కడ రాళ్ల నుండి అగ్ని పుడుతూ ఉంది. ఆ అగ్నికి మేఘాలు ఆకర్షితమవుతున్నాయి. ఆ తరువాత వారు విశ్వామిత్రుని ఆశ్రమాన్ని చేరారు. అక్కడికి సమీపంలో ఉన్న ఋష్యశృంగుని సరోవరం చూశారు. రోమసుడు ధర్మరాజుకు ఋష్యశృంగుని గురించి చెప్పసాగాడు. ధర్మరాజా, కశ్యపుని కుమారుడు విభాండకుడు. అతను ఒకరోజు సరస్సులో స్నానం చేస్తున్నాడు. అతనికి ఆ సమయంలో దేవవేశ్య ఊర్వశి కనిపించింది. అతడు ఆమె పట్ల వ్యామోహపీడితుడైన కారణంగా రేతపతనం జరిగి సరస్సులో పడింది. అతని రేతస్సుతో కూడిన నీటిని త్రాగిన దుప్పి గర్భం దాల్చి ఋష్యశృంగుని ప్రసవించింది. విభాండకుడు ఆ కుమారుని గుర్తించి పెంచుకోసాగాడు. ఋష్యశృంగునికి తండ్రి తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఆ సమయంలో అంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతను తన పురోహితునకు చేసిన అపరాధం కారణంగా రాజ్యంలో క్షామం ఏర్పడింది. రోమపాదుడు తన తప్పు గ్రహించి బ్రాహ్మణులను తిరిగి రప్పించాడు. వారిని వానలు కురవడానికి ఉపాయం చెప్పమని అడిగాడు. వారు, రాజా, ఋష్యశృంగుని నీ రాజ్యానికి రప్పిస్తే వానలు కురుస్తాయి అన్నారు. రోమపాదుడు ఋష్యశృంగుని రాజ్యాన్ని రప్పించడానికి కొంతమంది వేశ్యలను పంపించాడు. ఒకరోజు విభాండకుడు ఆశ్రమంలో ఋష్యశృంగుని వదిలి పండ్లు సమిధలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ సమయంలో రోమపాదుడు పంపిన వేశ్య ఆశ్రమానికి వచ్చింది. ఋష్యశృంగుడు ఆమె తనలాగే ఋషికుమారుడు అనుకొని ఆమెకు అతిథి సత్కారం చేశాడు. ఆమె ఋష్యశృంగుని తనతో స్నేహం చెయ్యమని కోరింది. ఆపై ఆటపాటలతో అలరించి తిరిగి వెడుతూ ఇంటికి రమ్మని ఋష్యశృంగుని ఆహ్వానించింది. ఋష్యశృంగుడు ఆమె ధ్యాసలో పడి ఆహారపానీయాల ధ్యాస కూడా మరిచాడు. విభాండకుడు కొడుకు పరధ్యానం గ్రహించి కారణం అడిగాడు. ఋష్యశృంగుడు జరిగినది చెప్పాడు. విభాండకుడు, నాయన, ఋషుల తపస్సు చెడగొట్టడానికి రాక్షసులు ఇలా మాయవేషాలలో తిరుగుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండు అన్నాడు. మరునాడు కూడా వేశ్య విభాండకుడు లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చింది. ఆమె మోహంలో పడి ఋష్యశృంగుడు ఆమె వెంట అంగరాజ్యానికి వెళ్ళాడు. ఋష్యశృంగుని రాకతో అంగరాజ్యంలో వానలు కురిశాయి. రోమపాదుడు సంతోషపడి తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికిచ్చి వివాహం చేశాడు. విభాండకుడు ఆశ్రమంలో కుమారుని జాడ లేకపోవడంతో వెతుక్కుంటూ అంగదేశానికి వచ్చాడు. అక్కడ కొడుకు కోడలిని చూసి సంతోషించి వారిని తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు.
అని చెప్పాడు. ఆ తరువాత ధర్మరాజు కళింగ దేశంలో ఉన్న వైతరణీ నదిని దర్శించారు. అక్కడి నుంచి మహేంద్రగిరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న మునులను, మునులారా, ఇక్కడ పరశురాముడు ఉంటాడు కదా, మీరెప్పుడైనా చూశారా అని అడిగాడు. పరశురాముని శిష్యుడైన అకృతవర్ణుడు అనే ముని, ధర్మజ, రేపు చతుర్దశి, మనం ఇక్కడ పరశురాముని చూడవచ్చు అన్నాడు. ధర్మరాజు, మహర్షి, నాకు పరశురాముని గురించి వినాలని ఉంది, వివరిస్తారా అని అడిగాడు. అకృతవర్ణుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం కన్యాకుబ్జం అనే నగరాన్ని గాధిరాజు పాలించేవాడు. అతని కుమార్తె సత్యవతి. ఆమెను భృగు మహర్షి కొడుకు రుచీకుడు వివాహమాడాలని అనుకున్నాడు. అతడు గాధిరాజు వద్దకు వచ్చి సత్యవతిని ఇమ్మని అడిగాడు. అందుకు గాధిరాజు, మహాత్మా, ఒక చెవి నల్లగా మిగిలిన శరీరం తెల్లగా ఉండే 1000 గుర్రాలను కానుకగా ఇచ్చి నా కూతురిని వివాహం చేసుకో అని అన్నాడు. రుచీకుడు అలాగే అని చెప్పాడు. అతడు వరుణుని ప్రార్థించాడు. అప్పుడు గంగానది నుండి 1000 గుర్రాలు రుచీకుడు కోరిన విధంగా పుట్టాయి. అప్పటి నుండి గంగానదికి అశ్వతీర్థం అనే పేరు వచ్చింది. ఆ గుర్రాలను కానుకగా ఇచ్చి రుచీకుడు గాధిరాజు కూతురిని వివాహమాడాడు. ఒకసారి భృగు మహర్షి వారి ఇంటికి వచ్చి కొడుకు కోడలిని దీవించాడు. కోడలిని వరం కోరుకొమ్మని అడిగాడు. ఆమె మామగారిని చూచి, నాకు ఒక కుమారుడు, అలాగే నా తల్లికి ఒక కుమారుని ప్రసాదించండి అని కోరింది. అలాగే అని భృగువు, మీరిరువురు స్నానం చేసి నీవు మేడి చెట్టును, మీ తల్లి అశ్వత్థ వృక్షాన్ని కౌగలించుకోండి, మీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. సత్యవతి ఆమె తల్లి స్నానం చేసి ఆమె అశ్వత్థ వృక్షాన్ని, ఆమె తల్లి మేడి వృక్షాన్ని పొరపాటున కౌగలించుకున్నారు. ఆ విషయం తెలిసిన భృగువు కోడలితో, అమ్మా, నీకు బ్రహ్మకుల పూజ్యుడైన కుమారుడు జన్మిస్తాడు. కానీ అతడు దారుణమైన క్షాత్రధర్మాన్ని అవలంబిస్తాడు. నీ తల్లికి ఒక క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు. కానీ అతడు మహాతపస్యాలి, బ్రహ్మజ్ఞాని అవుతాడు అన్నాడు. అప్పుడు సత్యవతి దారుణమైన క్షాత్రధర్మం తన కుమారునికి లేకుండా తన మనుమడికి రావాలని కోరింది. భృగువు అలాగే జరుగుతుందని చెప్పి వెళ్ళాడు. సత్యవతి గర్భం ధరించి జమదగ్ని అనే కుమారుని కన్నది. ఆ జమదగ్ని ప్రసేనజితుడు అనే రాజకుమార్తె రేణుకను వివాహమాడాడు. వారికి రుమణవంతుడు, సుషేణుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనే కుమారులు కలిగారు. ఒకరోజు జమదగ్ని భార్య రేణుక నీటి కోసం ఒక సరస్సుకు వెళ్ళింది. ఆ సమయంలో చిత్రరథుడు అనే రాజు తన రాణులతో జలకాలు ఆడటం చూసింది. ఆ రాజును చూసి రేణుకకు మోహం కలిగింది. రేణుక మనస్సు చెలించడం గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి వరుసగా తన కుమారులను పిలిచి ఆమెను వధించమని ఆజ్ఞాపించాడు. వారు తల్లిని చంపుట మహాపాపమని నిరాకరించారు. జమదగ్ని ఆగ్రహించి వారిని అడవిలో మృగప్రాయులుగా తిరగమని శపించాడు. ఆఖరిగా రాముని పిలిచి రేణుకను వధించమని చెప్పాడు. అతడు ఎదురు చెప్పక తన చేతిలోని గొడ్డలితో తల్లి తల నరికేశాడు. జమదగ్ని సంతోషించి, నా మాట మన్నించినందుకు నీకేమి వరం కావాలి కోరుకో అన్నాడు. రాముడు, తండ్రి, ముందు నా తల్లిని బ్రతికించండి, తరువాత నా అన్నలను శాప విముక్తులను చెయ్యండి, నాకు దీర్ఘాయువు, అమితమైన బలం ప్రసాదించండి, సదా శత్రుజయం ప్రసాదించండి అని కోరాడు. జమదగ్ని అతను కోరిన వరాలన్నీ ఇచ్చాడు. ఒకరోజు సహస్రబాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడు వేటాడుతూ అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని అతనికి తగిన అతిథి సత్కారాలు చేశాడు. కార్తవీర్యుడు రాజగర్వంతో జమదగ్నిని, ఇతర మునులను అవమానించాడు. పోతూ పోతూ ఆశ్రమంలోని హోమధేనువును, దూడను తీసుకువెళ్ళాడు. రాముడు ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. రాముడు రాగానే జరిగినదంతా తండ్రి ద్వారా తెలుసుకున్నాడు. రాముడు ఆగ్రహించి కార్తవీర్యునితో యుద్ధం చేసి అతనిని వధించాడు. కార్తవీర్యుని కొడుకులు రాముడిపై పగబట్టారు. కాని అతనిని ఏమీ చెయ్యలేమని గ్రహించి
రాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్నిని చంపి మునులను నిందించి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి వెళ్ళారు. రాముడు ఆశ్రమానికి రాగానే తండ్రి మరణవార్త విని క్రుద్ధుడై అనఘుడు, వీతరాగుడు, కరుణాంతరంగుడు అయిన నా తండ్రిని బుద్ధిపూర్వకంగా చంపారు కనుక నేను దుర్జనులైన క్షత్రియులను అందరినీ చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా భూలోకంలోని క్షత్రియులందరినీ సంహరించి ఆ భూమిని కశ్యపునకు దానం ఇచ్చాడు. ఆ తరువాత విరాగి అయి మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్నాడు అని పరశురాముని శిష్యుడైన అకృతవర్ణుడు చెప్పాడు. చతుర్దశి నాడు పరశురాముని దర్శించి అక్కడి నుండి దక్షిణ దిశగా ప్రయాణం అయ్యాడు. త్రయంబకంలో పుట్టిన గోదావరిని దర్శించి అక్కడి నుండి ప్రభాస తీర్థం చేరాడు. పాండవుల రాకను తెలుసుకున్న శ్రీకృష్ణుడు, బలరాముడు యాదవ ప్రముఖులను వెంట పెట్టుకొని వారిని చూడటానికి వచ్చారు. ధర్మరాజు తాము పడుతున్న కష్టాలు, అర్జునుడు ఇంద్రలోకం వెళ్లడం వారికి వివరించాడు. బలరాముడు ఆ ధృతరాష్ట్రుడు బుద్ధి లేనివాడై ఇంతటి పాపానికి ఒడిగట్టాడు కనుక మనమంతా ధర్మరాజు పక్షాన నిలిచి అతని రాజ్యాన్ని అతనికి వచ్చేలా చేద్దాం అని తనతో వచ్చిన వృష్టిరాజులతో పలికాడు. ఆ మాటలు విని సాత్యకి అనుపమ శౌర్యవంతులు, అమిత బలవంతులు అయిన మీరు, శ్రీకృష్ణుడు, సాంబుడు, సారణుడు లాంటి మహావీరులు ఉండగా పాండవులు ఇలా అడవులలో తిరగడం భావ్యమా? భయంకరమైన యాదవ సేనల ధాటికి కౌరవ సేనలు తట్టుకోగలవా? మనము కేకయరాజులు, సృంజయులు, పాంచాలురు, వృష్టి, భోజక, అంధక మహావీరులతో కలిసి శ్రీకృష్ణుని అనుమతితో కౌరవులను సంహరించి పాండవులను రాజ్యాభిషిక్తులను చేద్దాం, అభిమన్యుని అఖిల రాజ్య రక్షకునిగా నిలుపుదాం, ఏమంటారు అని ఆవేశంగా అన్నాడు. ధర్మరాజు, అయ్యా, మేము ఒక నియమం ప్రకారం అరణ్యవాసం చేస్తున్నాము కాబట్టి మీరు శాంతించండి అని యాదవ వీరులను శాంతపరిచాడు. తరువాత శ్రీకృష్ణుడు, బలరాముడు ద్వారకకు వెళ్ళారు. ధర్మరాజు అక్కడి నుండి బయలుదేరి పయోష్ణి నదిలో స్నానం చేశాడు. అక్కడి నుండి వారు నర్మదా నది తీరానికి చేరారు. అక్కడ వారు వైఢూర్య పర్వతాన్ని చూశారు. రామసుడు ధర్మరాజుకు ఆ స్థల మహత్యాన్ని చెప్పసాగాడు. రామసుడు ధర్మరాజుతో, ధర్మరాజా, భృగు మహర్షి కుమారుడైన చ్యవనుడు ఈ ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశాడు. దీర్ఘకాల తపస్సు కారణం చేత ఆ ముని శరీరం చుట్టూ పుట్టలు, వాటిపై తీగలతో కప్పబడింది. ఒకరోజు శర్యాతి మహారాజు కుమార్తె సుకన్య చ్యవనుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చింది. ఆ పుట్టలో ఉన్న చ్యవనుని కళ్ళు మిలమిలలాడాయి. అది చూసిన సుకన్య కుతూహలంతో ఆ పుట్టను తవ్వించింది. చ్యవనుడు కోపించి శర్యాతిని ససైన్యంతో మూత్రం, పురీషం బంధించాడు. ఈ విషయం తెలుసుకొని శర్యాతి చ్యవనుని వద్దకు వచ్చి తన కుమార్తె తెలియక చేసిన తప్పు క్షమించమని వేడుకున్నాడు. రాజకుమారి సుకన్యని తనకిచ్చి వివాహం చేస్తే క్షమిస్తానని చ్యవనుడు చెప్పాడు. శర్యాతి మహారాజు అందుకు అంగీకరించి సుకన్యను చ్యవనునికి ఇచ్చి వివాహం చేశాడు. సుకన్య చ్యవనుడికి సేవలు చేస్తూ ఉంది. అశ్వినీ దేవతల ఆగమనం. ఒకరోజు అశ్వినీ దేవతలు ఆశ్రమానికి వచ్చారు. వారు సుకన్యను చూసి ఆమెను, అమ్మా, నీవెవరవు అని అడిగారు. సుకన్య, అయ్యా, నేను శర్యాతి మహారాజు కుమార్తెను, చ్యవనుని భార్యను అని చెప్పింది. వారు ఆశ్చర్యపోయి, నీ వంటి అందగత్తెకు చ్యవనుని లాంటి వృద్ధుడా భర్త? ఇంకనైనా తగిన వరుని కోరుకో, మేము వాడిని తీసుకువస్తాము అన్నారు. అందుకు సుకన్య ఆగ్రహించి, నాకు నా భర్త మీద ప్రేమ ఉంది అని చెప్పింది. తరువాత ఆమె ఈ విషయం చ్యవనునికి చెప్పింది. చ్యవనుడు సుకన్యతో, వారు చెప్పినట్లు చేయవచ్చు కదా అన్నాడు. సుకన్య చ్యవనునితో, మీ అనుమతి ఉంటే అలాగే చేస్తాను అన్నది. ఆమె అశ్వినులతో, నాకు నవయవ్వనవంతుడైన వరుని ప్రసాదించండి అని అడిగింది. అప్పుడు అశ్వినీ దేవతలు చ్యవనుడు ఈ కొలనులో ప్రవేశించారు. కొలను నుండి 3 నవయవ్వనులు బయటకు వచ్చారు. అశ్వినులు సుకన్యతో, మాలో ఎవరు కావాలో కోరుకో అన్నారు.
సుకన్య వారిలో చవనుని గుర్తించి ఆయనను వరించింది. చవనుడు అశ్వినులతో, మీ వలన నేను యవ్వనవంతుడైనాను, అందుకు ప్రతిఫలంగా శర్యాతి మహారాజు చేస్తున్న యాగంలో దేవేంద్రుడు చూస్తుండగా మీచే సోమరసం తాగిస్తాను అన్నాడు. అశ్వినులు సంతోషంతో వెళ్ళిపోయారు. తన అల్లుడు నవయవ్వనవంతుడు అయ్యాడని తెలుసుకున్న శర్యాతి వారిని చూడడానికి వచ్చాడు. చవనుడు శర్యాతితో, రాజా, నేను నీచే ఒక మహాయజ్ఞం చేయిస్తాను అని చెప్పాడు. శర్యాతి అందుకు అంగీకరించాడు. ఆ యజ్ఞంలో చవనుడు అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు చవనునితో, వారు దేవవైద్యులే కాని దేవతలు కారు, కనుక మాతో సమానంగా సోమపానానికి అర్హులు కారు అన్నాడు. చవనుడు ఇంద్రుని మాట లక్ష్యపెట్టక అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు ఆగ్రహించి చవనుని మీదకు వజ్రాయుధం ఎత్తాడు. చవనుడు తన తపశ్శక్తితో వజ్రాయుధాన్ని నిగ్రహించాడు. వెంటనే చవనుడు హోమం చేసి హోమం నుండి ఒక భయంకరాకారుడిని సృష్టించాడు. ఆ రాక్షసుడు ఇంద్రుని మీదకు రావడంతో ఇంద్రుడు భీతి చెందాడు. ఇంద్రుడు చవనుడితో, మహర్షి, మీ తపశ్శక్తి తెలియక అపరాధం చేశాను, క్షమించండి. నేటి నుండి అశ్వినులకు సోమరసానికి అర్హులు అని అంగీకరించాడు. చవనుడు సృష్టించిన రాక్షసుడు కాముకులైన స్త్రీలలోనూ, మద్యంలోనూ, పాచికలలోనూ, మృగములలోనూ ప్రవేశించాడు అన్నాడు మాంధాత. ఆ తరువాత ధర్మరాజు సైంధవారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ ప్రవహించుచున్న యమునా నదిని చూసి రోమసుడు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఇది యమునా నది గంగా నదితో సమానమైనది. దీని తీరాన మాంధాత అనే మహారాజు ఎన్నో యాగాలు చేశాడు. ఆయన చరిత్ర చెబుతాను విను. పూర్వం ఇక్ష్వాకు వంశంలో ధార్మికుడు, కీర్తివంతుడు, ధర్మశీలుడు, బలవంతుడు అయిన యవనాశ్వుడు అనే రాజు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. అతడు భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి సంతానం కోసం అర్థించాడు. అతని కోరిక మన్నించి భృగు మహర్షి పుత్రకామేష్టి యాగం చేశాడు. మంత్రజలం నిండిన పాత్రను జాగ్రత్తగా కాపాడమని ఋత్విక్కులను నియోగించాడు. ఒక అర్ధరాత్రి యవనాశ్వుడు దాహం వేసి తెలియక ఆ మంత్రజలం త్రాగాడు. ఇది భృగు మహర్షికి తెలిసి యవనాశ్వునితో, రాజా, విధి అనుల్లంఘనీయం. నీ భార్యకు ఇవ్వవలసిన జలాన్ని నీవు త్రాగావు, కనుక నీవు గర్భం ధరిస్తావు. నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పాడు. యవనాశ్వుడు గర్భం ధరించాడు. అతని ఎడమ భాగాన్ని చీల్చుకొని కుమారుడు కలిగాడు. అతనే మాంధాత. ఆ శిశువును చూడడానికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు ఆ బాలుని నోట్లో చూపుడు వ్రేలిని పెట్టి, ఇది అమృతమయము, దీనిని త్రాగుము అని అన్నాడు. అందువలన అతనికి మాంధాతృడు అని నామకరణం చేశాడు. మాంధాత ఎన్నో ఏళ్లు రాజ్యపాలన చేశాడు. తన పరాక్రమంతో ఎన్నో రాజ్యాలు జయించాడు. యజ్ఞయాగాలు చేశాడు. ఇంద్రునితో యుద్ధం చేసి రాజ్యంలో సకాలంలో వానలు కురిసేలా చేశాడు. మాంధాత యజ్ఞం చేసిన చోటు ఇదే. ధర్మజ, సోమకుడు మహర్షి యాగం చేసిన ప్రదేశం ఇది. నహుషుడు యజ్ఞం చేసిన ప్రదేశం ఇది. అంబరీషుడు యాగం చేసిన పుణ్యభూమి ఇది. సరస్వతీ నది నిషధ దేశంలో మాయమై ఇక్కడ చమసోద్భేదం అనే చోట బయటపడింది. ధర్మజ, ఇది విష్ణుప్రద తీర్థం. ఇది కాశ్మీర మండలం. ఈ క్షేత్రానికి మానసద్వారం అని పేరు. దీనిని పూర్వం పరశురాముడు నిర్మించాడు. శిబిచక్రవర్తి వృత్తాంతం. ఒకరోజు ఇంద్రుడు శిబిచక్రవర్తిని పరీక్షించాలని అగ్నిదేవునితో కలిసి తాను డేగ రూపంలోనూ అగ్నిదేవుడు పావురం రూపంలోనూ మారారు. డేగ రూపంలోని ఇంద్రుడు పావుర రూపంలో అగ్నిదేవుని తరుముతూ ఉన్నాడు. ఆ పావురం శిబిచక్రవర్తి వద్దకు వచ్చి శరణు వేడింది. శిబి పావురానికి అభయం ఇచ్చాడు. డేగ శిబిచక్రవర్తిని చూసి, రాజా, ఇది నాకు ఆహారం, దీనిని నాకు ఇవ్వండి. ఈ ఆహారం లేకుంటే నేను బ్రతకలేను అని అడిగింది. శిబిచక్రవర్తి, ఈ పావురం నన్ను శరణుజొచ్చింది. అభయం ఇచ్చిన వారిని విడిచిపెట్టడం ధర్మం కాదు. నీవు వేరే ఆహారం చూసుకో అన్నాడు.
డేగ శిబిచక్రవర్తితో, రాజా, ఇది నాకు దేవుడిచ్చిన ఆహారం, దీనికి సమానమైన ఆహారం నాకిచ్చి దీనిని నువ్వు తీసుకో అని చెప్పింది. అందుకు అంగీకరించిన శిబిచక్రవర్తి ఒక కత్తి తీసుకొని తన దేహాన్ని కోసి మాంసం తీసి త్రాసులో వేశాడు. ఎంత మాంసం వేసినా పావురం ఎత్తు తూగకపోవడం చూసి ఆశ్చర్యపడిన శిబి తనకు తానే త్రాసులో కూర్చుని ఆత్మార్పణం చేసుకున్నాడు. అతని త్యాగనిరతికి మెచ్చి ఇంద్రుడు, అగ్నిదేవుడు తమ నిజరూపాలు ధరించి, రాజా, నీ త్యాగనిరతికి సంతోషించాము, నీ కీర్తి అజరామరమై చిరకాలం వర్ధిల్లుతుంది అన్నారు. అష్టావక్రుడు. ఆ తరువాత రామసుడు ధర్మరాజుకు అష్టావక్రుడి గురించి చెప్పసాగాడు. పూర్వం ఏకపాదుడనే ముని ఉండేవాడు. అతని భార్య పేరు సుజాత. అతను ఘోరమైన తపస్సు చేశాడు. తన శిష్యులకు సదా విద్యాబుద్ధులు నేర్పుతుండేవాడు. కొంతకాలానికి సుజాత గర్భం ధరించింది. ఒకరోజు సుజాత గర్భంలో ఉన్న శిశువు ఏకపాదునితో ఇలా అన్నాడు, మీరు ఇలా అహోరాత్రులు పాఠాలు చదివిస్తుంటే వారికి విద్య ఎలా వస్తుంది? వారికి నిద్ర లేకపోవడం చేత విశ్రాంతి లేక జడులవుతారు. ఇది మంచిదా అని అడిగాడు. అందుకు ఏకపాదుడు ఆగ్రహించి, నేను చేయించిన వేదాధ్యయనాన్ని వక్రించి చెప్పావు కనుక నీవు అష్టావక్రుడిగా పుట్టు అని శపించాడు. సుజాత పురిటి సమయానికి తిండి గింజలు సంపాదించడానికి ఏకపాదుడు జనకుని వద్దకు వెళ్ళాడు. కాని అక్కడ ఉన్న వందితో వాదించి పరాజయం పొందాడు. సుజాత అష్టావక్రుడిని ప్రసవించింది. అష్టావక్రుడు పెద్దవాడయ్యాడు. తన తండ్రిని వెతుకుతూ మేనమామ కొడుకు శ్వేతకేతునితో జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళాడు. కాని వారిని ద్వారపాలకులు అడ్డగించి, మీరు బాలురు, ఇది విద్వాంసులు, పెద్దలు, ఋత్విక్కులకు మాత్రమే ప్రవేశార్హత మీకు లేదు అని అడ్డగించారు. అష్టావక్రుడు, అయ్యా, వయస్సుతో జ్ఞానం రాదు కదా, కనుక జ్ఞానం కలవాడు బాలుడైనా అర్హుడే. మేము ఈ మహారాజు కొలువులో ఉన్న విద్వాంసులను జయించడానికి వచ్చాము అని అన్నారు. ఈ విషయం తెలిసి మహారాజు వారిని లోపలికి పిలిపించాడు. అష్టావక్రుడు అక్కడున్న విద్వాంసులందరినీ ఓడించి తండ్రిని, మిగిలిన బ్రాహ్మణులను చెర నుండి విడిపించాడు. జనక మహారాజు అష్టావక్రుని ఘనంగా సన్మానించాడు. అష్టావక్రుడు తన తండ్రితో కలిసి స్వస్థలానికి వెళ్ళాడు. యువక్రీతుడు. ఆ తరువాత ధర్మరాజు సంగమ నదీ తీరం చేరాడు. రామసుడు ధర్మరాజుకు రైభ్యాశ్రమం, భరద్వాజాశ్రమం చూపించి యువక్రీతుని గురించి చెప్పసాగాడు. రైభ్యుడు, భరద్వాజుడు అనే మహారుషులు ఉన్నారు. వారిరువురు మిత్రులు. వారిద్దరూ అడవిలో తపస్సు చేసుకుంటున్నారు. రైభ్యునికి అర్ధావసుడు, పరావసుడు అనే కుమారులు ఉన్నారు. వారిద్దరూ మంచి విద్యావంతులు. భరద్వాజునికి ఒక కుమారుడు ఉండేవాడు. అతని పేరు యువక్రీతుడు. యువక్రీతునకు అర్ధావసు, పరావసు అంటే అసూయ. అందుకని కష్టపడకుండా సకల విద్యలు రావాలనే సంకల్పించి ఇంద్రుని గురించి తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై, ఏ కోరికతో ఇంత ఘోర తపస్సు చేశావు అని అడిగాడు. యువక్రీతుడు, నాకు చదవకుండానే సకల శాస్త్రాలు, వేదాలు అవగతం కావాలి అని కోరాడు. ఇంద్రుడు, ఇది అసంభవం. తపస్సు వలన వచ్చే విద్య మత్సరాన్ని కలిగిస్తుంది. అది మంచిది కాదు. విద్య గురుముఖతః నేర్చుకోవడం ఉత్తమం అన్నాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించలేదు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు. యువక్రీతుడు తపస్సు కొనసాగించాడు. మరల ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అక్కడ ప్రవహిస్తున్న గంగా ప్రవాహానికి అడ్డంగా పిడికిళ్లతో ఇసుక పోసి సేతుబంధనం చేయసాగాడు. అది చూసి యువక్రీతుడు నవ్వి, వృద్ధుడా, ఇదేమి పని? ఇలా ఎన్ని రోజులు చేస్తే ఈ సేతువు పూర్తి అవుతుంది అన్నాడు. ఆ వృద్ధుడు, నేను నీలా సాధ్యం కాని దానికోసం ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ఇంద్రుడు నిజరూపం చూపి, యువక్రీత, నేను చేసిన పని ఎంత నిరర్ధకమో నీవు చేసే తపస్సు కూడా అంతే నిరర్ధకం, కనుక నీ ప్రయత్నం మానుకో అన్నాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించక తనకు సకల విద్యలు కావలసిందేనని పట్టుబట్టాడు. ఇంద్రుడు చేసేది లేక అతనికి సకల విద్యలు ప్రసాదించాడు. తన కోరిక తీరిందని గర్వంతో తన తండ్రి వద్దకు వచ్చాడు. తన పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు.
ఒకరోజు యువక్రీతుడు తన తండ్రి మిత్రుడైన రైభ్యుని చూడడానికి వెళ్ళాడు. అక్కడ రైభ్యుని పెద్ద కుమారుడైన పరావసు భార్య అయిన కృష్ణ అనే సుందరిని చూశాడు. ఆమెను మోహించి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ఆ మునిశాపానికి భయపడి ఏదో సాకు చెప్పి తప్పించుకుని పోయింది. ఆమె ఆ విషయం తన మామగారికి చెప్పి కన్నీరు పెట్టింది. రైభ్యుడు ఆగ్రహించి తన జటాజూటం తీసి అగ్నిలో వేసి ఒక రాక్షసుని సృష్టించాడు. మరొక జటను లాగి అగ్నిలో వేసి కృష్ణలాంటి కన్యను సృష్టించాడు. వారిరువుని చూసి మీరు యువక్రీతుని వధించండి అని పంపాడు. ముందు ఆ యువతి అందంతో యువక్రీతుని మైమరిపించి కమండలం సంగ్రహించింది. కమండలం పోగానే యువక్రీతుడు అపవిత్రుడయ్యాడు. వెంటనే రాక్షసుడు యువక్రీతుని వధించాడు. ఆ తరువాత రైభ్యుడు ఆ యువతిని రాక్షసునికిచ్చి వివాహం చేశాడు. ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు కుమారుని మరణవార్త విని పుత్రశోకం భరించలేక అగ్నిప్రవేశం చేసి మరణించాడు. తరువాత కొన్నాళ్లకు బృహద్యుమ్నుడు అనే రాజు సత్రయాగం చేస్తున్నాడు. ఆ యాగానికి పరావసు అర్ధావసులను ఋత్విక్కులుగా నియమించాడు. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఒక రాత్రి పరావసు ఆశ్రమానికి వచ్చే సమయంలో ఏదో అలికిడి వినిపించింది. పరావసు ఏదో క్రూరమృగం వస్తోంది అనుకుని పొరపాటుగా ఎదురుగా ఉన్న రైభ్యుని ఆత్మరక్షణార్థం చంపాడు. దగ్గరికి వచ్చి చూసి తన తండ్రిని గుర్తించి కుమిలిపోయాడు. అతనికి దహన సంస్కారాలు ముగించాడు. తన అన్న వద్దకు పోయి జరిగినది చెప్పి పరావసు తన అన్న అర్ధవసుతో, అన్నయ్య, నీవు ఒక్కడివి ఆ యాగాన్ని నిర్వహించలేవు, కానీ నేను ఒక్కడిని చేయగలను, కనుక నేను ఆ యాగాన్ని పూర్తి చేస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్యాపాతకానికి పరిహారం చెయ్యి అన్నాడు. అలాగే అని అర్ధావసు తమ్ముని బదులు అన్ని ప్రాయశ్చిత్తములు పూర్తి చేసి యాగశాలకు తిరిగి వచ్చాడు. అతనిని చూసి పరావసు బృహద్యుమ్నునితో ఇలా అన్నాడు, మహారాజా, ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాదు. పవిత్రమైన యాగక్రతువును విడిచి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్త కార్యం చేస్తున్నాడు అన్నాడు. రాజు అనుచరులు అర్ధావసుని యాగశాలలోకి రాకుండా అడ్డుకున్నారు. అర్ధావసు రాజును చూసి, రాజా, బ్రహ్మహత్యాపాతకం చేసినది నేను కాదు. ఈ పరావసు చేసిన బ్రహ్మహత్యకు నేను ప్రాయశ్చిత్త కర్మలు చేసి అతడిని బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తుడిని చేశాను అని సత్యం చెప్పాడు. అందుకు దేవతలు సంతోషించి, అర్ధావసు, నీ సత్యవ్రతం గొప్పది. నీ తమ్ముడు చేసిన బ్రహ్మహత్యకు నీవు ప్రాయశ్చిత్తం చేశావు. ఏమి వరం కావాలో కోరుకో అని అడిగారు. అర్ధావసుడు, అయ్యా, నా తండ్రిని భరద్వాజుని యువక్రీతుని బ్రతికించండి, అలాగే నా తమ్మునికి దోషం కూడా పరిహరించండి అని కోరుకున్నాడు. దేవతలు అందరినీ బ్రతికించారు. యువక్రీతుడు దేవతలను చూసి, దేవతలారా, నేను ఎన్నో విద్యలు చదివాను, వ్రతాలు చేశాను, కానీ రైభ్యునిచే చంపబడ్డాను. కారణం ఏమిటి అని అడిగాడు. దేవతలు, యువక్రీత, గురుముఖత నేర్చుకున్న విద్య ఫలిస్తుంది, తపస్సు వలన నేర్చుకున్నవి ఫలించవు, కనుక నీ విద్యలు నిర్వీర్యం అయ్యాయి. రైభ్యుని విద్య గురువు నేర్పినది కనుక అతడు నీకంటే శక్తిమంతుడు అయ్యాడు అని పలికి స్వర్గానికి వెళ్ళారు. గంధమాదన పర్వతం. ఆ తరువాత ధర్మరాజు తమ్ములతోనూ ద్రౌపదితోనూ కలిసి ఎన్నో ప్రయాసల కోర్చి గంధమాదన పర్వతం చేరుకున్నారు. మార్గం రాళ్లతోనూ ముళ్లతోనూ చేరి దుర్గమంగా ఉంది. భీముడు తన కుమారుడైన ఘటోత్కచుని స్మరించాడు. ఘటోత్కచుడు తండ్రి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ధర్మరాజు కోరిక మేరకు ఘటోత్కచుడు అందరినీ వీపు మీద ఎక్కించుకొని ఆకాశ మార్గంలో బదరికావనం చేర్చాడు. రామసుడు తన మంత్రమహిమతో ఆకాశ మార్గాన్న బదరికావనం చేరాడు. అందరూ నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమం చేరారు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.